యువతకు నైపుణ్య పదును అన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యూనిసెఫ్ తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం యూనిసెఫ్ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి, యూనిసెఫ్, యువ ప్రతినిధులు, విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యూనిసెఫ్, ఏపీఎస్ఎస్డిసి పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్, యూత్ హబ్, పాస్పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఇంటికో వ్యాపారవేత్త స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇవి ఎంతగానో తోడ్పాటును అందించనున్నాయి. యువతలో నవీన ఆవిష్కరణలు, ఇంక్లూజన్, స్థిర జీవనోపాధి అవకాశాలు పెంపొందించనున్నాయి. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉద్యోగ సృష్టి, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు యూనిసెఫ్ గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. యూత్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం పోర్టల్తో అనుసంధానించిన బహుభాషా డిజిటల్ వేదిక ద్వారా యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, వాలంటీర్షిప్ అవకాశాలు కల్పిస్తారు. పాస్పోర్ట్లు ఎర్నింగ్ కార్యక్రమం ద్వారా 15 నుంచి 29 ఏళ్ల మధ్య గల యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ప్రొఫెషనల్ నైపుణ్య శిక్షణను అందిస్తారు.